చిరంజీవి గారు నమస్కారం. నమస్కారం. కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత మీరు రాజ్యసభ సభ్యుడైన తర్వాత మొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందన్నది నాకంటే ఎంతో అనుభవం మీకు బాగా తెలుసు. ఇక్కడ మన ఎగ్జిస్టెన్స్ ఏమిటి, మన ప్రాముఖ్యత, మన ప్రాధాన్యత ఏమిటి అనేది మనం గుర్తించి అనుగుణంగా మనం ముందుకు ప్రొసీడ్ అవుతూ ఉండాలి ఇక్కడ. సో నా అదృష్టం నాకేంటంటే నేనేమిటి, నా ప్రాధాన్యత ఏమిటి, నా వాల్యూ ఏమిటి అనేది నాకంటే కూడాను అధిష్టానం గుర్తించి తదనుగుణంగా ఆ గౌరవం నాకు ఇవ్వటం అనేది నేను చాలా ప్రివిలేజ్గా నేను ఫీల్ అవుతున్నాను. దానికి ఆ గౌరవానికి తగిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వటం, ఆ రకంగా బాధ్యతలు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరింత బాధ్యత అప్పచెప్తారు. కాబట్టి తద్వారా నేను మరింత మెరుగైన సేవలు ఈ కాంగ్రెస్ ద్వారా, పార్టీ ద్వారా నేను ప్రజలకు చేయగలను నమ్మకం నాకు ఏర్పడుతుంది. మీరు విలీనానికి ముందు తర్వాత కూడా సోనియా గాంధీని కలిశారు. మొదటిసారి సోనియా గాంధీని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? మీకు ఎటువంటి హామీ లభించింది? నిజాన్ని చెప్పాలంటే నేను మొదటి 2 సార్లు కలిసినప్పుడు బయట ప్రపంచానికి తెలియదండి. వారు లోపాయకారిగా నా అభిప్రాయం కానీ వారి అభిప్రాయం నాకు తెలియచేయడం కానీ తెలుసుకోవడం కానీ ఈ రకంగా జరిగినప్పుడు ఆ టైంలో ఎలియన్స్గా మిత్రపక్షంగా ఉండి ఎలియన్స్గా ఉండటం కోసమే టాపిక్ జరిగింది. ఆ తర్వాత వారితోటి నాకు ఏర్పడినటువంటి మంచి సత్సంబంధాలు ఇవన్నీ కూడాను వాళ్ళలో కలిగిన మరొక భావం ఏంటంటే చిరంజీవిని మనలో విలీనం చేసుకుంటే పార్టీని మనకి మరింత మెరుగుగా ఉంటుందని ఇతరులు ఇచ్చిన సలహాని దృష్టిలో పెట్టుకుని ఏకే యాంటనీ గారు ఇంటికి పంపించి ఆ తర్వాత నన్ను మరొకసారి మీట్ అవ్వడం జరిగినప్పుడు అంతకుముందు వారి యొక్క మనస్తత్వం కానీ ఆవిడ పేద ప్రజల పట్ల ఆవిడ ఉన్నటువంటి భావాలు కానీ ఆవిడ ఆశయాలు కానీ ఆవిడ మాటల్లో క్లారిటీ కానీ భవిష్యత్తుని ఎలా ఊహిస్తున్నారు అనేది చూసిన తర్వాత అంతకుముందు మా డిస్కషన్లో కూడాను రైట్ టు అడ్మిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ ఈ తరహా పథకాలన్నీ కూడాను పేద వర్గాలని వాళ్ళకి అభివృద్ధి కోసంగా ఆవిడ బ్రెయిన్ చైల్డ్ ఇవన్నీ కూడాను ఆవిడ మానసిక పుత్రికలు ఆవిడ మనసు నుంచి ఉద్భవించినటువంటి పథకాలని తెలిసిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఆవిడ సత్య దూరంగా లేరు, ఆవిడ సత్యం ఏది దగ్గరలో ఉన్నారు, నిజంలో ఉన్నారు. ఆవిడ ముఖ్యంగా పేదల పట్ల ఆవిడకున్న కనికరం కానీ అది కన్సర్న్ నన్ను చాలా కదిలించింది. కాబట్టి ఆ తర్వాత విలీన వైపు జరిగినప్పుడు ఏమి హామీ లభించింది మీకు అని అడిగారు మీరు. ఏమీ హామీ లాగా జరగలేదు. బేషరతుగా విలీనం చేయడానికి ఆ రోజున మా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో మా మనుషులకో మా వ్యక్తులకో మా నాయకులకో ఏం కావాలని అడిగింది లేదు. బట్ ప్రజానికానికి ఏం కావాలి, ఈరోజు రాష్ట్రానికి ఏ రకంగా ఈ విలీనం ఉపయోగపడాలనే దాని మీద మాత్రం కొంత జరిగింది. అందులో ఎస్టీ ఎస్సీలకి కేటాయించే నిధుల్ని వాళ్ళకి పక్కదారి మళ్లించకుండా చేయాలని కానీ, పోలవరం ప్రాణిత చెవిల ప్రాజెక్టులకి మన జాతీయ హోదా కల్పించాలన్న దగ్గర నుంచి ఇంకా రైతుల సమస్యలు కానీ కౌలు రైతులు కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని చేసి ఇవన్నీ కూడా మాకు కన్సర్న్స్ అండి. అండ్ సామాజిక న్యాయం ప్రధానమైనటువంటి ఎజెండా, ఆ రకంగా రావాలి, అది నా ఆశయం. వీటన్నిటికీ మీరు సుముఖంగా ఉన్నారు అన్న దాని మీదట మేము కూడా అందరం కూడా ఏకాభిప్రాయానికి వచ్చాము. కాబట్టి వెళ్ళడానికి అభ్యంతరం లేదని చెప్పామట. ఆ రకమైన హామీ ఇచ్చి ఇది మా బాధ్యత, మీరు విస్తృతంగా ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి హామీలు కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మాకుందని చెప్పేసి అవడం జరిగింది. ఆ హామీ తప్ప మరొక హామీలు అంటే ఏమి లేదు. ఆ తర్వాత వచ్చే ఈ పొజిషన్స్ ఇవన్నీ కూడాను వారు సమయానుకూలంగా సముచితంగా భావించిచ్చారు. అది మీరు సోనియా గాంధీని కలిసిన రోజుల్లో రాష్ట్రంలో ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలంగాణ సమస్య మీద మీ మధ్య చర్చ జరిగిందా? నేను ఎంత సమైక్యంగా ఉండాలి, ఒకటిగా ఉండాలని మేము కోరుకుంటున్నా, అధిష్టానం అనే దానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి వాళ్ళ నిర్ణయాలకి ఆ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని
నేను ఆ తర్వాత నేను ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి అదే స్టాండ్. అది పెద్ద కాంగ్రెస్ నాయకుడి పాలసీ స్టేట్మెంట్ అది. అంటే అధిష్టాన వర్గం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు. అంతే ఒకసారి వారికి అంతే. అందులో మీరు కాంగ్రెస్ లో చేరాలని గట్టిగా కోరుకున్న నాయకులు ఎవరు? మిమ్మల్ని సోనియా గాంధీ దగ్గర తీసుకుపోవాలని, కలపాలని, అంటే అదే యాంటనీ అంటే సోనియా గాంధీ చెప్తే వచ్చారు మీ దగ్గరికి. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఏ శక్తులు మిమ్మల్ని సోనియా వైపు లాగినాయి, కాంగ్రెస్ వైపు లాగినాయి? అబ్సల్యూట్లీ స్టేట్ లీడర్స్ సంబంధించి కానీ మన వాళ్ళు ఎవ్వరూ లేరనేది ఖచ్చితంగా చెప్పగలను. ఎవ్వరు లేరు. ఇట్ ఈస్ కేవలం సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మాత్రమే ఇది డైరెక్ట్గా పిలుపు వచ్చింది. ఆ తర్వాత ఈ విషయం మీద మరి గతంలో వారికి ఏమన్నా మన కాంగ్రెస్ నాయకులు ఏమైనా సలహాలు ఇచ్చారా? అలా కలుపుకోవడం మంచిదని వాళ్ళు అనుకున్నారా? మనందరం ఒకే రకమైన భావస్వారూప్యం ఉన్న వాళ్ళం కాబట్టి అలాంటి చిరంజీవితో వెళితే చాలా బాగుంటుంది అని అన్నారా? చిరంజీవికి ప్రజాకర్షణ శక్తి గల నాయకుడు కాబట్టి అతను కలుపుకుంటే బాగుంటుందని ఎన్ని రకాల సలహా ఇచ్చారో, ఎన్ని ఏళ్లబట్టి ఇస్తున్నారో, పార్టీని పెట్టక ముందు నుంచి కూడా నా మీద వారికి అభిప్రాయం ఉందనేది నాకు తెలుసు. దానికి ఎంతోమంది గతంలో మీరు రావాలి, మా కాంగ్రెస్లో చేరాలని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మరి ఆ తర్వాత నేను అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నాకు అలాంటి అభిప్రాయాలు లేవు, ఉన్న రోజున ఆలోచిస్తాను అనుకున్నాను. ఆ అభిప్రాయం వచ్చిన తర్వాత నా పార్టీ నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ విలయానికి దారి ఎలా తీసిందంటానికి ఇంతకుముందు చెప్పాను నేను. కాబట్టి ఇక స్టేట్ నుంచి మాత్రం ఏ ఒక్కరూ ప్రత్యేకించి లేరు. ప్రతి ఒక్కరిలోనూ చిరంజీవి కలుపుకుంటే మన పార్టీకి లాభం అని అనుకుంటున్నారనేది ఎవరు కాదనలేని నగ్న సత్యం. కానీ ఎవరు ప్రత్యేకించి నన్ను తీసుకెళ్ళటం కానీ నన్ను అక్కడికి సంధి చేయటానికి అలాగేం చేయలేదు. ఇట్ ఈస్ మేడం గారు ఆవిడ మాత్రమే అనుకుని ఈ సమయంలో ఇక్కడ నాయకత్వం అనేది లోపించినటువంటి దరిమిల మన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరణించడం మూలంగా ఒక రకమైన వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్లో కంపల్సరీగా ఖచ్చితంగా కావాలి అని. ఆ తర్వాత నాకు తెలిసిందంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడాను చిరంజీవి లాంటి వ్యక్తి మనలో ఉంటే మరింత బలోపేతంగా ఉంటుంది అని అన్నారన్నది కూడా వారి ఆలోచనలకి అది కూడా దోహదపడి ఉండొచ్చు మరణించిన తర్వాత. మీరు కాంగ్రెస్లో చేయడాన్ని వ్యతిరేకించిన వాళ్ళు రాష్ట్రంలో కొంతమంది ఉన్నారని మీరు గుర్తించారా? అంటే నా దృష్టికి అంటూ ప్రత్యేకించి రాలేదు కానీ అండ్ వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళ మాటలు అప్పుడప్పుడు అంటం చూస్తుంటే కొంచెం జీర్ణించుకోకపోవటం అనేది కొంతమందికి ఉందేమోనని నాకు అనుమానం వస్తుంది. బట్ ప్రత్యేకించి అదేదో ఒక్కోసారి ప్రజల కోసం లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు తప్ప వాళ్ళ మనసులకు తెలుసు చిరంజీవి అనేవాడి ఆవశ్యకత ఈ రోజు మన పార్టీకి ఎంత ఉందని ప్రతి ఒక్క కాంగ్రెస్ మెన్కి తెలుసని నాకు తెలుసు. ఇది ఎవరు కాదలేరు. మీరు ఒక సినిమా నుంచి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో అధినాయకుడిగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఒక సోనియా గాంధీని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ చాలా మంది నాయకులు ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ కూడా పార్టీలో హాయిగా బతకచ్చు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఒక విశిష్టమైన సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని మీరు సంస్కృతికి అలవాటు పడుతున్నారా? ఎస్. మరి మీరన్న సంస్కృతి ఏమిటి అనేది ప్రత్యేకించి నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఇక్కడ ఏదైనా సరే కొంచెం ఇండిపెండెంట్ నిర్ణయాలతో పాటు సమిష్టిగా కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. పిఆర్పీలో మీరు అధినాయకులు, మీ కర్మ క్రియ నేను అవడంతో నా అభిప్రాయం కొద్దిమంది పెద్దలతోటి సలహాలతోటి తీసుకునే అభిప్రాయం అనేది కన్ఫ్యూజన్. మీ నిర్ణయానికి తిరుగుండదు, దాన్ని సవరించడం ఉండదు, కాదంటూ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అట్లా